2025లో మొత్తం 4 గ్రహణాలు ఏర్పడనున్నాయి. ఇందులో 2 సూర్యగ్రహణాలు కాగా మరో 2 చంద్రగ్రహణాలు కాగా ఇప్పటికే ఒక సూర్య, ఒక చంద్రగ్రహణాలు పూర్తయ్యాయి. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో మరో సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. సెప్టెంబర్ 21వ తేదీ రాత్రి 11 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 22వ తేదీ తెల్లవారుజాము 3:24 ముగుస్తుంది. సెప్టెంబర్ మాసంలో వచ్చే ఈ సూర్యగ్రహణమే ఈ విశ్వావసు నామ సంవత్సరంలో వచ్చే చివరి సూర్యగ్రహణం. సూర్యగ్రహణం ఏర్పడిన సమయంలో రాత్రి కావడంతో ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. పైగా ఇది సంపూర్ణ సూర్యగ్రహణం కూడా కాదు, పాక్షిక సూర్యగ్రహణం కావడంతో దీని ప్రభావం భారతదేశంపై ఉంటుందా అంటే సైంటిఫిక్గా ఉండదని చెప్పాలి. కానీ ఆధ్యాత్మిక పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. విశాలమైన విశ్వంలో సూర్యగ్రహణం ఎక్కడ ఏర్పడినా దాని నుంచి వెలువడే గ్రహణం తాలూకు కిరణాలు భూమిని తాకుతాయి. ఈ కిరణాల ప్రభావం చేత గర్భిణీల్లో మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. వీలైనంత వరకు గర్భిణీలు బయటికి రాకుండా ఉండడమే మేలు. గ్రహణం ఏర్పడిన సమయంలో సూతక కాలాన్ని పాటించాలా లేదా అన్నది కూడా సందేహమే. కానీ ఏ సమయంలో గ్రహణం ఏర్పడినా దాని తాలూకు ప్రభావం ఉంటుంది కాబట్టి సూతక కాలాన్ని పాటించాలని పండితులు చెప్తున్నారు. సూర్యగ్రహణ సమయంలో ఆహారాన్ని తీసుకోకుండా ఉండాలి. ఈ మధ్య కాలంలో లేట్ నైట్ భోజనాలు చేస్తున్నారు కాబట్టి ఆ ఒక్కరోజు లేట్ నైట్ డిన్నర్కు స్వస్తి పలికితే మంచిది. సూర్యగ్రహణం పూర్తయ్యాక ఇంటిని శుభ్రం చేసుకుని తలస్నానం చేసిన తరువాతే మిగతా కార్యక్రమాలు మొదలుపెట్టాలి.